బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంతో కవిత ఇంకా చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసుకోబోతున్నారు? ఇది అంటున్నది మేమన్న మాట కాదు, సాక్షాత్తు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నాయకురాలు చెప్తున్నారు. ఆమె పార్టీకి వెళ్ళిపోతూ బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ని మేము విలీనం చేసుకునేటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ లేదు. బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయాలని వారి కోరిక ఉన్నా బీజేపీ మాత్రము అలాంటి ఆలోచన చేయదు, అలాంటి అవసరము మాకు లేదు. ఎందుకంటే మీరు చూశారు, 2 సీట్ల నుంచి ఈరోజు అధికారాన్ని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వ అబ్సల్యూట్ మెజార్టీ తోటి మరి దేశాన్ని ప్రజల మన్ననలు పొందేసి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీకి ఇతర పార్టీలను విలీనం చేసుకునేటువంటి దుస్థితి అవసరం లేదని అనుకుంటున్నాను. కానీ గతంలో వేరే వాళ్ళు చేశారు, కాంగ్రెస్ నేతలు చేశారు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని. ఇప్పుడు సాక్షాత్ కవితనే చెప్తుంది. చాలామంది కూడా దాని మీద చర్చలు కూడా జరుపుతున్నారు. ఏ నిప్పు లేని పొగ వస్తుందని చెప్పి ఒక మాట మీరే అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఇప్పుడు కవిత చెప్తుందని. కాంగ్రెస్ వాళ్ళు నమ్మినప్పుడు కొట్టేసారు. ఇప్పుడు కేసీఆర్ కూతురు ఆ ఇంట్లో ఉండి టాప్ 4లో ఉన్నటువంటి ఒక లీడరే చెప్తుంది. అదే చెప్తా ఉన్నాను కదా, కాంగ్రెస్ చెప్పిన మాటనే ఈరోజు కవిత చెప్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి. మరి కవితను ఎవరు ఆడిస్తూ ఉన్నారో, ఎందుకు ఆడిస్తూ ఉన్నారో మీకు దీనివల్ల అర్థమవుతుంది. ఈరోజు మరి కవితకి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం హామీ ఇచ్చారో మరి అది కవితనే అడగాల. ఇప్పుడు ఒకటే విషయం చెప్తా ఉన్నాను, కవిత గారు ఆమెకున్నటువంటి ఆవేదన మరి నేను కూడా ఆమె ఏమంటా ఉందనంటే, తండ్రికి రాసినటువంటి లేఖ నేను గత 10 రోజుల క్రితమే నేను చెప్పాను, తండ్రికి లేఖ రాసిందని. దానిలో అనేకమైన అంశాలు నేను చెప్పాను. ఈరోజు అది చాలా స్పష్టంగా లేఖ బయటకు వచ్చిన తర్వాత అవే అంశాలు దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ఆమెకున్న ఆవేదన ఈరోజు కూడా మీరు చూసినట్టయితే ఆమె అన్న కేటీఆర్ మీద ఆమె టార్గెట్ చేసింది. నేను చెప్పిన అన్న విదేశ టూర్లో ఉన్నప్పుడు ఇక్కడ కవిత ఏం మాట్లాడుతుందో చెప్పాను. ఈరోజు కూడా అదే స్పష్టంగా ఆమె మాట్లాడినటువంటి అంశం ఏమంటే, అన్న తన సోషల్ మీడియాలో నా మీద చెడు ప్రచారం చేయిస్తూ ఉన్నాడు, అన్న నన్ను పార్టీలో ఎదగనీయకుండా స్పేస్ ఇవ్వడం లేదు అనేది ఆమె ఆవేదన. అంటే ఈరోజు ఆమె చెప్పదలుచుకుంది ఏంటంటే, బీఆర్ఎస్ అధికారంలో రావడానికి, బీఆర్ఎస్ స్థాపన నుంచి నేను కూడా అన్నకు సమానంగా కష్టపడ్డాను, నేను కూడా జాగృతి పేరు మీద కష్టపడ్డానని చెప్పి మరి నాకెందుకు పదవుల పంపకంలో అన్యాయం చేస్తూ ఉన్నారు, నన్ను పార్టీలో ప్రమోట్ చేయడంలో మరి అన్నకి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు, మరి అవినీతి సొమ్ము కూడా నాకు సమానంగా ఎందుకు పంచడం లేదు అని ఆమె ఆవేదన. మరి ఈరోజు ఆమె ఆవేదనలో రెండో అంశం ఏమనంటే, అన్నకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు, మరి నాకెందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం లేదు, అన్నకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు, నాకెందుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదనేది ఆమె. ఇది ఇంటర్నల్గా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు, కుటుంబ కలహాలుగా నేను చూస్తూ ఉన్నాను. మరి ఈ అంశము గత ఎన్నో రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ అంశాలు చాలా స్పష్టంగా ఆమె జైలుకు పోయించిన తర్వాత బయటపడ్డది. మరి ఇంకా నేను లోతులకు వెళ్ళదలుచుకోలేదు, కానీ ఒక మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ కలహాలలో ఆమె టార్గెట్ అంతా కూడా అన్నకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు రావడం లేదనేటువంటి ఆమె ఆలోచన విధానంలో ఈ పార్టీలో ఆమెకు భవిష్యత్తు ఉంటుందో లేదో అని ఆమె ఆలోచిస్తున్నటువంటి తరుణం. మరి తండ్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఈరోజు మరి ఈ రాష్ట్రంలో తన సొంత ఇంట్లో కొడుకును, కోడల్ని, అల్లుడిని కూడా సంధాయించుకోలేనటువంటి పరిస్థితిలో ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ గారి మీద కూడా వారి ఎమ్మెల్యేలనే మరి ఎందుకు ఈ రకంగా మరి కేసీఆర్ గారి పరిస్థితి ఎందుకు ఈ రకంగా డీలా పడింది, ఆయన ఈరోజు కుటుంబ సమస్య పరిష్కరించలేని వ్యక్తి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏం పరిష్కరిస్తారు అనే ఆలోచనలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. నేను ఒకటే ఆయన ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బాటంగానే చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో వారి అనేకమైనటువంటి సమస్యలు అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఎంపీ సీటు కూడా గెలవలేకుండా పార్టీ డీలా పడుతున్న సందర్భంలో ఈరోజు పార్టీ చీలిక దశగా ముందుకెళ్తున్నది. ఖచ్చితంగా రేపు కవిత బయటకెళ్ళి ఆమె పార్టీ ఆమె పెట్టుకుంటుంది. మరి అదే మాదిరిగా రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఇంకా ముక్కలే అవకాశాలు కూడా ఉంటాయి. గతం అధికారంలో ఉన్నప్పుడు చులకన చేసి ప్రాధాన్యత ఇవ్వక హరీష్ రావు గారిని కూడా ఏ రకంగా హ్యూమిలేట్ చేశారో మనం చూసాం. మరి ఇప్పుడు హరీష్ రావు గారు కూడా సమయం కోసం వెయిట్ చేస్తారు. వారు కూడా సమయం కోసము మరి ఈరోజు అన్ని కులంకుశంగా ఆలోచన చేసిన తర్వాత వారు కూడా రేపు కవిత తర్వాత వారు కూడా ఖచ్చితంగా భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఖచ్చితంగా చీలిక దిశగా అడుగులేస్తూ ఉన్నది. అది ఖచ్చితంగా 3 ముక్కలవుతుందా, 4 ముక్కలవుతుందా, ఖచ్చితంగా అది పార్టీ ఇంకా రేపు ఏ రకంగా కూడా పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారబోతున్నది. రేపు ప్రజలంతా కూడా
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రేపు ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదగబోతున్నది, రేపు అధికారంలో రాబోతున్నది. అంటే భారతీయ జనతా పార్టీ వైపు కేవలం ప్రజలే చూస్తున్నారా, లేదంటే ఇందాక అన్నట్టు మీరు 3 ముక్కల 4 ముక్కల ఆ ముక్కల్లో ఒక ముక్క అంటే మొత్తం వచ్చి పెద్ద ముక్క ఇక్కడ చేరకపోయినా పర్లేదు, ఏదైనా ఒక ముక్క బీజేపీలో కలిసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే మేము అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నాయకులను ఏ రోజు చేర్చుకోదు. మచ్చలేనటువంటి వాళ్ళు అంటే హరీష్ రావు మీద ఏ మచ్చ లేదు, ఆయన చేర్చుకుంటారా? ఇప్పుడు మచ్చ ఉన్నదా లేదా అనేది రేపు భవిష్యత్తులో చూస్తాం. ఇప్పుడు ఇష్యూ ఏమనంటే మేము ఎప్పుడైనా సరే మా ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి మచ్చలేనటువంటి నాయకత్వం వైపే చూస్తుంది. ఎవరైనా భారతీయ జనతా పార్టీలో హానెస్ట్గా ప్రజాసేవ చేయాలని మా సిద్ధాంతాలు నచ్చి రావాలనుకున్న వాళ్ళని ఖచ్చితంగా మేము తీసుకుంటాం తప్ప ఏ పార్టీలో విలీనం చేసుకునేటువంటి అవసరం కానీ గతి కానీ భారతీయ జనతా పార్టీకి లేదు. కవిత లేఖ గురించి మీరు ముందే చెప్పారు. ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మహేశ్వర్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ ముందే కూడా ఆయన లీక్ చేశారు. మీకున్నటువంటి సోర్స్ ఏంది, ఏం జరగబోతుంది ఆ కుటుంబంలో? మళ్ళీ ఏమైనా లేఖలు కానివ్వండి, లేదంటే ఇంట్లో పంచాయతీలు కానీ జరగబోతున్నాయా? చూడండి, ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి పంచాయతీ కుటుంబంలో వచ్చిన తర్వాత దాన్ని ఆ చిచ్చును ఆర్చడం ఎవరి తరం కాదు. దాంట్లో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. దాంట్లో పదవుల అంశం కావచ్చు, ఆస్తుల పంపకం అంశం కావచ్చు, ఈగోస్ కావచ్చు, లేకపోతే ప్రాతినిధ్యము, ప్రాధాన్యత, అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. సో కుటుంబ కలహాలు అనేటివి రాకూడదు. వచ్చిన తర్వాత దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఖచ్చితంగా ఈరోజు పార్టీ చీలిక దిశగా, పతనం దిశగా ప్రయాణిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కూడా వారితో వారు చూసుకునే పరిస్థితి ఉంటుంది. అది ఖచ్చితంగా కేటీఆర్ వల్ల నాయకత్వం కుదరదు, కేటీఆర్ నాయకత్వం చేయలేడు. మీతో వాళ్ళకు అంటే ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఎవరైనా సంప్రదింపులు ఫ్లోర్ లీడర్గా మీకు? చూడండి, అవన్నీ కూడా ఇప్పుడు ఇది సమయం కాదు. సమయం వచ్చినప్పుడు అనేక అంశాలు మరి అందరికీ మరి వచ్చినప్పుడు మాట్లాడతాం తప్ప ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కవిత ఆమె ఆవేదన కానీ ఆమెకు జరిగిన అన్యాయం కానీ ఇప్పుడు కవిత చెప్పాలనుకునేది ఏంటంటే మొన్న ఒక దూత వచ్చిండు. ఆ దూతను కేసీఆర్ గారు పంపిస్తే దూతతో ఆమె చెప్పినటువంటి అంశం మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు చెప్తున్నటువంటి అంశం ఏమంటే ఆమె గతంలో నేను లెటర్లో రాసిన సంగతే మనము సామాజిక తెలంగాణ వైపు భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా బీసీలను విస్మరించిందని, మరి ఇప్పుడు ఆమెకు అవకాశం ఇస్తే ఆమె బీసీల తరఫున దీక్ష చేసి రాష్ట్రమంతా పర్యటన చేసి నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వమని చెప్పి ఆమె అడుగుతూ ఉంటే రెండో పవర్ పాయింట్ వద్దని చెప్పి కేటీఆర్ ఆపుతూ ఉన్నాడు అనేది ఆమె ఆవేదన. సో ఇది సాధ్యం కానటువంటి అంశాలను ఆ దూతతోటి చెప్పి పంపడంతో తండ్రి కూడా కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఖచ్చితంగా ఆమె దుకాణం ఆమె పెట్టుకుంటుంది. ఆమె ఖచ్చితంగా పార్టీల నుంచి బయటకు వెళ్ళేటువంటి ఆలోచనతో ఆమె ముందుకెళ్తా ఉన్నది. కాంగ్రెస్లోకి వెళ్తుందని కొంత చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు మాత్రం కవిత రావడాన్ని మేము అసలు చేర్చుకోము, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ముందు నుంచి చెప్తున్నాం, విలీనం అనేది కూడా జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నాం. ఇప్పుడు కవిత అనౌన్స్మెంట్ ద్వారా నిజమైందని అంటున్నారు. కవితనే మాట్లాడుతుందా? మీరు ఇందాక అన్నారు కవిత వెనకాల వేరే వాళ్ళు ఉన్నారని. కవిత దారి చూసుకుంటే ఎట్టు వెళ్తుంది? ఎవరు మాట్లాడిస్తున్నారు? ఆ వెనకాల ఉన్నటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? చూడండి, ఇవన్నీ కూడా సమయం చెప్తుంది. ఆమె ఒకటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినటువంటి అంశమే ఈరోజు కవిత మాట్లాడుతుందని మీరే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలని ఆమె మాట్లాడుతుందంటే దాని వెనక ఎవరున్నారో చాలా స్పష్టమవుతున్నది. దాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కూడా ఇక్కడ మరి ఆమె కాంగ్రెస్ వాళ్ళతోటి సేల్ అవుతుందని నేను చెప్పడం లేదు. అట్లని చెప్పేసి ఆమె ఏ కార్యాచరణ చేస్తుంది అనేది ఆమె ఖచ్చితంగా ఒక కార్యాచరణ మాత్రం చేస్తుంది. పార్టీ మాత్రం ఖచ్చితంగా ముక్కలు అవుతుంది. 2 ముక్కలు అవుతుందా 3 ముక్కలు అవుతుందా? బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అది చీలిపోయే దిశగా ముందుకెళ్తా ఉంది, పతనం దశగా ముందుకెళ్తా ఉంది. లేఖలు అయిపోయాయి, ఇంకా లేఖలు సంధిస్తూనే ఉంటారు కవిత, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా అదే మొన్న దూతతో మాట్లాడినటువంటి అంశాలు మళ్ళీ ఒక లెటర్ రాస్తానని నేను భావిస్తూ ఉన్నాను. దూతకు చెప్పినటువంటి అంశాలు ఏ రకంగా మరి అయినా మరి క్యారీ చేసిండో కాబట్టి ఖచ్చితంగా ఇంకొక లేఖ రాసి నేను బీసీలకి సామాజిక తెలంగాణ మీరు తేలేకపోయారు, నేను సామాజిక తెలంగాణ కోసం బీసీల కోసం నేను పోరాటం చేస్తా, నేను పాదయాత్ర చేస్తా, నేను ఖచ్చితంగా నేను
నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు ఇవ్వాల్సిందే, లేని పక్షంలో నేను నా కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె చెప్పదలుచుకున్నది అదే చెప్తుంది. దాని తర్వాత మీరే చూస్తారు ఏ రకంగా పార్టీ చీలబోతుందో మీరు చూస్తారు. తండ్రి కూతుర్ల మధ్యలో దూతలు ఎందుకు? ఎందుకంటే కవిత అంటే కేసీఆర్కు ప్రాణం అన్నారు, జైలుకు పోయినప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ మధ్యలో దూతలు వచ్చేంత వరకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? కేవలం పదవులు ఆస్తుల కోసమేనా, లేదంటే అలా కుటుంబంలో ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ కానీ సంతోష్ రావుతో పడలేక అనుకుంటున్నారు? చూడండి, అనేక అంశాలు ఉంటాయి. ఇంకా ఎవరికైనా సరే కొన్నిసార్లు డైరెక్ట్గా మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎవరో పెద్ద మనిషి పోవడం అనేది సహజం. దాని ఫామ్ హౌస్కు రాణిస్తలేరా కవితని గిట్ట? అట్లెందుకు ఉంటుంది? ఇష్యూ అది కాదు కదా. ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు రాజకీయంగా. ఇప్పుడు ఆమె ఒకటి ఆస్తుల ఒకటే అంశం ఉంటే అది వేరు. ఇక్కడ ఆస్తుల అంశం ఉంది, రాజకీయ అంశం ఉంది, పార్టీలో ప్రాధాన్యత అంశం ఉంది. పార్టీలో ఆమెకు ఆయన అన్నకు సమానమైనటువంటి ప్రాధాన్యత వహించే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ఆమె అడుగుతూ ఉన్నది. సో ఇక్కడ రాజకీయ, ఆర్థిక, కుటుంబ, మళ్ళీ ఈగో అన్ని అంశాలకు క్రోడీకరించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఇది పార్టీ చీలిపోయే దిశగా ముందుకెళ్తున్నట్టు చాలా స్పష్టమవుతూ ఉన్నది. మరి ట్రబుల్ షూటర్గా చెప్పుకునేటువంటి మరి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా లేరు అని అంటే ఈరోజు మరి పార్టీలో అంశాలే వారు ఇలా సాల్వ్ చేసుకోలేకుంటే రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అంశాలను వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు అనేది ఇలా ప్రశ్నార్థకం. హరీష్ రావుతో కూడా మీకు ప్రాబ్లమే ఉందా పార్టీలో? ఇవన్నీ ఇప్పుడు హరీష్ రావు గారికి పార్టీతో ప్రాబ్లం ఉందా? హరీష్ రావు గారు గతంలో కవితకి అంటున్నా, కవితకి ఎందుకంటే అన్నని ఎక్కువ పెడుతుంది ఒకవైపు పార్టీలు ఇతర నేతలు. హరీష్ రావుతో కూడా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే హరీష్ రావుతో కూడా నిన్న కేసీఆర్ భేటీ అయ్యారు ఫామ్ హౌస్లో, అందుకే అడుగుతున్నాను. చూడండి, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది నేను ఇప్పుడు హరీష్ రావు గారు ఎందుకు భేటీ అయినారు కేసీఆర్ గారితో, హరీష్ రావు గారికి గతంలో ఏ రకమైనటువంటి హ్యూమిలేషన్ జరిగింది, మంత్రి పదవి కూడా ఇవ్వకుండా హరీష్ రావుని ఏ రకంగా హ్యూమిలేట్ చేశారు, ఇబ్బంది పెట్టారు, హరీష్ రావు గారు కూడా గమ్మున కూర్చొని టైం కోసం ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు, హరీష్ రావు గారు రేపు అవకాశం వస్తే ఏం చేయబోతున్నారు, అది తర్వాత ఎపిసోడ్. ఇప్పుడు ఎందుకు అది? చివరిగా ఎవరు నేర్చుకోరా మీ పార్టీలోకి వస్తే? ఒకవేళ కవిత కానీ ఇతర నేతలు కానీ విలీనమని అంటున్నారు కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు. విలీనం అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇతర పార్టీలను విలీనం చేసుకునేటువంటి దుస్థితి మాకు లేదు. అటువంటి ఆలోచన మేము చెయ్యము. మేము ఈరోజు ఒకటి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకులు మేము ఎప్పుడు వారి వైపు చూడము. మేము ఖచ్చితంగా అవినీతి మచ్చలేక ప్రజాసేవ కోరుకునేటువంటి నాయకుల వైపు మాత్రమే చూస్తాము. ఖచ్చితంగా ప్రజలు, నాయకులు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా రేపు భారతీయ జనతా పార్టీలో రాబోయే కాలంలో చేరబోతారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఖచ్చితంగా కూడా బీజేపీలో బీఆర్ఎస్ అనేది విలీనం అనేది కూడా ఖచ్చితంగా కానే కాదు. ఒకవేళ నాయకులు బీజేపీ వైపు చూస్తే మాత్రం అవినీతి లేని నాయకుల వైపు చూస్తామని చెప్తూనే కవిత లెటర్కు సంబంధించి, కవిత ఇంట్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కు సంబంధించి గతంలోనే చాలా క్లియర్గా చెప్పాను. ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది, ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, అమెరికా కేటీఆర్ వెళ్ళాక జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి విధానాలు, ఏవైతే అవలంబిస్తున్న విధానాలు ముందే తాను చెప్పాను, అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది కూడా అదంతా ఉత్తుత్త మాట, నెట్టి పరిస్థితుల్లో విలీనం చేసుకోమని చెప్తూనే మరొక పక్క హరీష్ రావు కూడా అవకాశం కోసం చూస్తున్నారు. ఆ కుటుంబం రేపటికి 2 ముక్కలు అవుతుందా 3 ముక్కలు అవుతుందా అనేది కూడా పక్కన పెడితే ఖచ్చితంగా పార్టీ అనేది విచ్ఛిన్నం ఖాయం. ఆ పార్టీకి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో పూర్తిగా తెలంగాణలో ఉండకుండా పోవడం అనేది కూడా జరుగుతుంది అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతితో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.